రేపు సంకష్టహరి చతుర్థి వ్రతం సందర్భంగా ఆ వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా, ఏదైనా మంచి పని చేయాలన్నా ముందుగా గణేశుడిని పూజిస్తాము. ఎందుకంటే విఘ్నాలన్నీ తొలగించి మనం చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యేలా వినాయకుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతాము. అంతేకాదు, దేవుళ్ళందరిలోనూ మొట్టమొదటిగా పూజలు అందుకునేది గణేశుడే. రేపు సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది విశ్వాసం. ప్రతి నెలలో పౌర్ణమి తిథి తర్వాత వచ్చే చవితి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన కఠినమైన ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ వినాయకుడు తొలగిస్తాడని విశ్వసిస్తారు.